కన్యాకుమారి మూడు సముద్రాల కలయికను ఒకే ప్రదేశంలో సూర్యోదయ సూర్య అస్తమయాలను వీక్షించగలిగిన ప్రదేశం. కన్యాకుమారి భారతదేశపు ఒక చివరి సరిహద్దు గ్రామం. ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ ప్రదేశంలో మూడు సముద్రాలు ఏకమవుతాయి. అంటే భారతదేశానికి తూర్పు హద్దుగా ఉన్న బంగాళాఖాతం, దక్షిణ సరిహద్దుగా ఉన్న హిందూ మహాసముద్రం, పశ్చిమ సరిహద్దుగా ఉన్న అరేబియా సముద్రం ఇక్కడే కలుస్తాయి. విచిత్రం ఏమిటంటే ఆయా సముద్రాలలోని నీరు, మట్టి వేరే వేరే రంగుల్లో ఉండడం, ఆ మూడు సముద్రాలు అలలు ఒకదానితో ఒకటి ఢీకొనడం చూడడానికి చాలా చాలా బాగుంటుంది. ఆ అనుభూతులు జీవితాంతం మనకు ఖచ్చితంగా తోడుంటాయి. తూర్పు పశ్చిమాలు ఒకే దగ్గర ఉండడం వల్ల ఈ ప్రదేశంలో మనం సూర్యోదయం సూర్యాస్తమయాలను ప్రత్యక్షంగా, అంటే సముద్రం నుంచి సూర్యుడు వస్తున్నాడా అనేటట్లు మనకు కనపడే విధంగా ఉంటాయి. సాధారణంగా ఏ సముద్రంలోనైనా సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ ఏదో ఒకటే చూడొచ్చు. కానీ ఇక్కడ మాత్రమే మనం ఒకే ప్రదేశం నుండి సూర్యోదయ సూర్య అస్తమయాలను చూసే అవకాశం వీలవుతుంది. అందుకే ఈ ప్రదేశం సందర్శకులకు ప్రత్యేకమైనది. ఇక్కడ నుండి కొంచెం దూరంలో వివేకానందుడి జ్ఞానం చేసిన ప్రదేశం ఉంది. అదే ఒక విధంగా భారతదేశపు చివరి హద్దుగా భావించవచ్చు. అక్కడ జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటుందట. తమిళ కవి తిరువళ్ళువార్ మరియు వివేకానంద రాక్ ఆన్ ప్రదేశాలు చాలా సుప్రసిద్ధమైనవి. ఇవి రెండు కొంచెం ప్రమాదకర సముద్రం మధ్యలో ఉంటాయి. కానీ ఆ ప్రదేశాలకు వెళ్లేందుకు చేసే పడవ ప్రయాణం చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని అంటారు. జీవితంలో ఒక్కసారైనా మనం కన్యాకుమారిని దర్శించుకోవాల్సిన అవసరం ఉంది.